హలో అండి. ఈ వీడియోలో మనం ఆండాల్ లేదా గోదాదేవి అంటే ఎవరు, అసలు మనం రంగనాథ స్వామికి గోదాదేవికి కళ్యాణం ఎందుకు చేశారు, అలాగే తిరుప్పావై అంటే ఏంటి, మాలధారణ అంటే ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను ఒక చిన్న స్టోరీ లాగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. గోదాదేవని తెలుగువారు, ఆండాల్ అని తమిళవారు పిలుచుకుంటారు. రెండు ఒకటేనండి. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆళ్వార్లు అంటారు. 12 మంది ఆళ్వార్లో విష్ణు చిత్తుల వారు మొదటివారు. నిజానికి భూదేవి ఆండాల్గా జన్మించారని చెబుతారు. మనకి రామాయణంలో జనక మహారాజు భూమిని తవ్వే సమయంలో సీతాదేవి దొరుకుతారు కదా, అలాగే రంగనాథ స్వామికి పుష్పాలంకరణ కోసం విష్ణు చిత్తుల వారు తులసి వనానికి వెళ్ళినప్పుడు మనకి ఆండాల్ దొరుకుతారంట. అందుకే శ్రీదేవి ఆండాల్ ఇద్దరు భూదేవి అంశే అని చెబుతూ ఉంటారు. శ్రీ విష్ణు చిత్తులకి పూలతోటలో లభించిన కుమార్తె ఈ గోదాదేవి. ఈమెని విష్ణు చిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారంట. యుక్త వయసుకి వచ్చిన తర్వాత గోదాదేవి శ్రీవారైన శ్రీ రంగనాథ స్వామిని తన పతిగా పొందాలని అనుకున్నారు. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగ సంహారిణే నమః. ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం ఉత్తరాదీవిదహరాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం నందవజ్జనా. గోదాదేవి అమ్మవారు తన తోటి బాలికలతో కలిసి తిరుప్పావై చేసేవాళ్లు. అసలు ఈ తిరుప్పావై అంటే ఏంటి? ఆండాల్ రంగనాథ స్వామి అయిన భగవంతుణ్ణే భర్తగా భావించి ఆయన్ని చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. అసలు ఈ తిరుప్పావైలో ఏముంటాయి? ఈ తిరుప్పావైలో 30 పాసురాలుంటాయి. అసలు ఈ పాసురాలంటే ఏంటి అంటే, మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుణ్ణి ఆరాధించమని ఇలా 30 రోజుల గానం చేస్తారు. వాటినే తిరుప్పావై అంటారు. మనకి తెలిసినట్లయితే వైష్ణవ గుళ్ళు అన్నిట్లో కూడా 30 రోజులు ఈ తిరుప్పావై చదువుతారు. అంతా కూడా ఇది తమిళంలో ఉంది. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యభామాయ నమః. ఓం దేవే నమః. ఓం సుభద్రాపూర్వజాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఇప్పటి వరకు మనం గోదాదేవి అంటే ఎవరు, ఆమె ఎలా జన్మించారు అనేది మనం తెలుసుకున్నాము. అలాగే తిరుప్పావై అంటే ఏంటి, అది ఎలా చదువుతారు, అది ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ నేను ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశానండి. అది ఎలా ఉండబోతుందో చూసేయండి మీరు కూడా. సుందర నిరుక్త విక్షాదరర్నోక్త యక్కరం మయంగినర్ తిరువడెత్తుశవాన్ అందరం పారడమిల్లై మత్తిరువో அரங்கத்தம்மா பல்லேடும் தருளாயே கண்ணாடி முதலா செம்மெருமான் படைமைக்கரம் காண்டற்போ ஏற்படமாயின கொண்டு நன்முனிவல் தும்பரண. మనం ముందు చూసిన వీడియో బిట్ మాలధారణ అంటారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకుని వెళ్లేవాళ్లు. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తర్వాత స్వామివారికి పంపించసాగింది. ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి తెలిసిపోయింది. ఆయన ఈ విషయం తెలుసుకుని దుఃఖించి స్వామివారికి మాలధారణ చెయ్యరు. దానితో స్వామివారి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ కారణం తన కుమార్తె అని బాధపడుతుంటే స్వామివారు విష్ణు చిత్తులతో అదేమీ లేదని
అంతేకాకుండా ఇంక ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాలధారణే కావాలని ఆదేశిస్తారు. దానితో విష్ణుచిత్తుల వారు అలాగే చేస్తారు. ఈ విధంగా చేసేదాన్నే మనం మాలధారణ అంటాము. సో ఇక్కడ కూడా ఈ దంపతులు ఇద్దరూ కూడా గోదాదేవి ధరించిన మాలని శ్రీవారికి అంటే శ్రీ రంగనాథ స్వామికి మనం ఎలా అయితే సమర్పించారో అలాగే ఈ దంపతులు ఇద్దరూ కూడా మాలని రంగనాథ స్వామికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో మనం క్లియర్గా చూస్తున్నాము. సో దీన్నే ఈ ప్రాసెస్నే మనం మాలధారణ అంటారు. रामानुजशरणौ शरणं भवत्ये मातापितायुदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयाना आद्यस्य नः कुलपतेर्बलाभिरामं श्रीमत्तरङ्घ्रीवरं प्रणमामूर्धा बुद्धं सरस्वनाथाभक्तिसारकुलशेखरयोगिवाः मताङ्ग्रेण पदकालयति भंशात् श्रीमत्परशोदबालाय दुकुलतिलकाराधे गोविन्द यशोदबालाय ఇలా మాలధారణ తిరుప్పావై అయిన తర్వాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికి రంగనాథ స్వామివారికి వివాహం జరుగుతుంది. వివాహం అనంతరం గోదాదేవి ఆ చిద్విలాసుడైన శ్రీ రంగనాథ స్వామిలో ఐక్యమైపోతారు. ఇప్పుడు మనం స్వామివారికి ఇచ్చే మంగళహారతి చూద్దాము. ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదు. ధనుర్మాసం నెల రోజులు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. గోదాదేవి తిరుప్పావై పేరుతో ధనుర్మాసం అంతా కూడా విష్ణుమూర్తి వ్రతం చేపట్టి స్వామివారిని కీర్తించింది. ప్రతి సంవత్సరం భోగి రోజు శ్రీ రంగనాథ స్వామి మరియు గోదాదేవి కళ్యాణం అయితే చేస్తారు. ఎందుకంటే భోగి రోజుతో మనకి ధనుర్మాసం ముగుస్తుంది కాబట్టి ఆ లాస్ట్ డే మాత్రం ఈ మ్యారేజ్ అయితే జరుగుతుంది. ఇంత మంచి జరుగుతుంది అనుకోలేదు నేను. కానీ నిజంగానే చాలా అంటే అదొక పీస్ ఆఫ్ మైండ్ ఉంది అనమాట. ఈ పూజ అయితే హ్యాపీగా ఉంది. అందరూ వచ్చినందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. భగవంతుని మనసు గెలిచిన ఒక భక్తురాలి ప్రేమ కదండి ఇది. గోదాదేవి స్టోరీ నాకు తెలిసిన దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో, చదివిన దాంట్లో మీతో కొంచెం నేనైతే షేర్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇది మన పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టోరీ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక మనం బుక్ లో ఒక స్టోరీ చదివితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.